నాలాంటి వాక్యం చెప్పేవాళ్ళుగా మీరు ఉండాలి. దొంగ మాటలు 4 రోజులు బతకడానికి నెత్తి మీద చేయి పెట్టి హల్లెలూయా అని అరుచుకుంటా, టచ్ అనుకుంటా, కింద పడేసుకుంటా, మీద పడేసుకుంటా, అల్లరి చేసుకుంటా ఉండేవాళ్ళుగా మీరు తయారుకోకూడదు. దొంగ పాస్టర్లలో మీరు చేరకూడదు. మన ప్రాణాలు పోవాలి, అవసరమైతే దేవుని మాటల కోసం, నీతిగా నిజాయితీగా నిలబడడం కోసం ప్రాణాలు పోయేంత స్థితికి మీరు రావాలా. మీరు కూడా అందరిలో కలిసిపోయేవాళ్ళుగా ఉండకూడదు. వాక్యం బాగా వినాలా, వాక్యం బాగా నేర్చుకోవాలా. లోకంలో అందరి మాదిరిగా మీరు ఉండకూడదు. ఈరోజు బతకడానికి బైబిల్ పట్టుకున్నారు. 4 ముద్దలు 4 మెతుకులు సంపాదించుకునేదానికి బైబిల్ పట్టుకున్నారు చాలామంది. నలుగురిని సంపాదించుకునేదానికి బైబిల్ పట్టుకోవాలి, 4 మెతుకులను కాదు. కుక్కలను, కోళ్ళను, పక్షులను పోషించి దేవుడు మిమ్మల్ని పోషించడా? అర్థమవుతుంది?